కాపాడిన దేవుడు మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు విని మన జీవితాలు బాగు చేసుకోవటానికి మనకు సమయాన్ని ఇచ్చిన దేవుడు. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు, నిజంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా మరణిస్తున్న ఈ రోజుల్లో నిన్నటి దినాన నేను విన్న వార్త, పిరంగపురం మా కోడల వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడ ఆటోలో రోడ్డు మీద వెళుతూ హ్యాండ్ బ్యాగ్ జారుతుందని బ్యాగ్ అందుకోవటానికి వంగిందంట ఆటోలో నుంచి. ఆ బ్యాగ్తో పాటు బ్యాగ్ పడిపోయింది, ఆమె కూడా దాంతోపాటు పడిపోయింది. వెంటనే తల రోడ్డుకు ఢీకొంది, స్పాట్లో చనిపోయింది. తలలో నుంచి రక్తస్రావం అయిపోయి ఒకే క్షణం బ్యాగ్ కోసం వంగింది, బ్యాలెన్స్ ఆపుకోలేక పడిపోయింది. ఫోటో ఉందన్న దగ్గర, ఇంటి పక్కనే ఇల్లు. అంటే ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడంటే బాగు చేసుకోవటానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి అన్న విషయం గుర్తుపెట్టుకొని చేసుకుందాంలే నిదానంగా అనే ఆలోచనతో ఉంటే ఎప్పుడు మన జీవితాలు ఆగిపోతాయో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకునే ప్రయత్నం చేయాలని ప్రేమతో ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఒక అంశాన్ని ఆలోచిస్తూ ఉన్నాం, గుర్తుందా? నేనైతే రైట్. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడవు, దయాళుడవు, దీనుల పట్ల దరిద్రుల పట్ల కృపచూపువాడవు, ధనవంతులను నిర్లక్ష్యం చేస్తూ అధికారుల అధికారాన్ని దించి తండ్రి మీ ప్రాధాకాంతం చేసుకుంటూ దిక్కులేని విధవరాండను మరి పేదవారిని ఆదరిస్తూ కనికరిస్తూ అందులో భాగంగా మాకు కూడా మీ వాక్యాన్ని వినిపించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మార్పుని మాకు అనుగ్రహించి పరిశుద్ధతనిచ్చి పరలోక రాజ్య వారసులుగా తీర్చి మీ కుడిపార్శ్వముల ఆశీర్యుడన్న క్రీస్తు ద్వారా మాకు పరలోకాన్ని ఇవ్వటానికి మీరు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ మార్గంలో ప్రవేశించాలంటే మిగిలిన జీవితకాలం తండ్రి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విపత్తులు, అవాంతరాలు వచ్చినా వాటన్నిటిని ఎదురిస్తూ అపవాది అగ్నిబాణాలను ఆర్పివేస్తూ ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఈ సందర్భంలో ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని విషయాలు మేము ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. నేనైతే అనే అంశం మనం ఆలోచిస్తూ ఆది దంపతుల గురించి ఆలోచించాం. ఆ తర్వాత కయీను, హేబేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అందులో భాగంగా కయీను హేబేల్ని చంపేశాడు. చంపటం వెనుక కారణం చెప్పాలి. చంపటానికి కారణం ఏమన్నా ఉందా? మాట్లాడలేం. చంపటానికి కారణం ఉందా? ఏమి లేదు కదా. ఏమన్నా ఉందా? పెద్ద కారణం ఉందా? ఆస్తి ఏమన్నా తీసుకున్నాడా? పొలం ఏమన్నా రాయించుకున్నాడా? లేకపోతే కయ్యూను పంట ఏమన్నా దోచుకున్నాడా హేబేల్ గారు? లేదు కదా, ఏమి లేదు. మరి ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి, అతని క్రియలు మంచివి. అంటే ఎదుటోడు మంచిగా ఉంటే వారవలేని వాళ్ళు ఉంటారా? ఇప్పటికీ అనేక మంది కయ్యూన్లు మన మధ్య కనపడుతూ ఉన్నారు. ఎదుటోడు బాగుపడితే ఓర్వలేని కయ్యూన్లు ఈరోజు సమాజంలో ఉన్నారు. సమాజంలో ఉంటే పర్వాలేదు, సంఘంలో ఉంటున్నారు. అది విచిత్రం. అంటే క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొందిన వీళ్ళకి ఏ బుద్ధి పోవట్లేదు? కయ్యూను బుద్ధి పోవట్లేదు. వాస్తవంగా క్రైస్తవుడైన ప్రతివాడు చేయాల్సిన పని ఏంటంటే, నాకంటే నా సహోదరుడు గొప్పగా ఉండాలి, నాకంటే నా సహోదరుడు యోగ్యుడిగా ఉండాలంటే ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోమన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు. ప్రేమ విషయంలో అందరూ ఐక్యత కలిగి ఉండమన్నారు.
కానీ క్రైస్తవులోనే సంఘాల్లో ఎలా ఉన్నారంటే కయ్యూన్ లాంటి వారు ఇప్పటికీ, ఆ రోజు కయ్యూన్ చచ్చిపోయాడు, శాపవశానికి అయిపోయి కయ్యూను చనిపోయాడు, కానీ కయ్యూను లక్షణాలు ఈరోజు సమాజంలో చనిపోలా. మరి ముఖ్యంగా సంఘములో కయ్యూన్ లాంటి వారిని సాతానుగాడు తయారు చేస్తూనే ఉంటాడు. ఏమి లేదు అక్కడ క్రియలో చెడ్డవి. నేను చెడ్డోడినైనా పర్వాలేదు, కానీ ఎదుటోడు మాత్రం మంచోడు అవటానికి వీల్లేదు, ఆడు కూడా చెడిపోవాలి. మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఎప్పుడో లేండి, ఇప్పుడు కాదు. వాడికి ఎయిడ్స్ వచ్చింది, వాడు తిరిగి తెచ్చుకున్నాడు. నాకు వచ్చిన ఎయిడ్స్ మిగతా వాళ్ళకి ఎందుకు రాకూడదని వాడు సీక్రెట్గా గుణసూది తీసుకొని వాడు గుచ్చుకోవటం, సీక్రెట్గా రష్గా ఉన్న ప్రాంతాల్లో ఎవరికోవడం గుచ్చేయటం. వాడికి వచ్చిందో లేదో వీడికి తెలియదు, కానీ మొత్తానికి అందరికీ అంటించాలని ఒక దురాలోచన. ఎందుకు? నేను చెడ్డోడిని, వాడు బాగుండటానికి వీళ్ళు లేదు, పోతే నేను ఒక్కడే బాగూడదు, నాతో పాటు చాలామంది ఎయిడ్స్ రోగంతో పోవాలని కుళ్ళు మోసుకొని వాడు ఆ గుండు సూది పెట్టి గుచ్చుకుంటూ ఉండేవాడు. అంటే కయ్యూన్ లాంటి స్వభావం ఇది. ఇలాంటి కయ్యూన్లు ఈరోజు సమాజంలో లేరా? పక్కింటోడు బాగుంటే, పచ్చగుంటే కళ్ళు వరం లేవు, కుళ్ళు వచ్చేసింది వాళ్ళకి. అంటే కుళ్ళు వచ్చింది, ఎదుటోడు బాగుంటే అంటే అర్థం ఏంటి? వాడు కయ్యూన్ లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ స్వభావం ఉన్నవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు తప్ప పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు. మనం అన్నీ మానుకొని త్యాగం చేసి సంఘానికి వచ్చింది ఎందుకు? పరలోకం వెళ్ళటానికా, నరకానికి వెళ్ళటానికా? పరలోకం వెళ్ళటానికి అయినప్పుడు మరి త్యాగం చేయాలి కదా. నాకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి, నాకంటే మిగతా వాళ్ళు బాగా చెప్పాలి, బాగా పాడాలి, బాగా వాక్యానుసారంగా ఉండాలి అనే ఆలోచనలో ఉండాలి తప్ప ఎదుటోడు బాగుపడితే ఓర్వలేని తనం అసలు భక్తుడి లక్షణమే కాదు, అది కయ్యూను వంటి లక్షణం. ఇంకా చదువుదాం కయ్యూను గురించి. దేవుడు ఏమేమి రాయించాడో 4వ అధ్యాయము ఎన్నో వచనం దాకా చదివాం పోయినసారి. 9వ వచనం. దేవుడు అడిగాడు కయ్యూన్ని, కయ్యూను నీ తమ్ముడైన హెబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అంటే ఎందుకు అడిగాడు కయ్యూన్ని? ఆదామును అడగలేదు, అవ్వమ్మను అడగలేదు. నీ తమ్ముడైన హెబేలు ఎక్కడా అని కయ్యూన్ని ఎందుకు అడిగాడంటే ప్రతి అన్న బాధ్యత ఏంటంటే తమ్ముడిని కాపాడాలి. చెల్లిని కానీ తమ్ముడిని కానీ కాపలా బాధ్యత అన్న మీద పెట్టాడు దేవుడు. భార్య బాధ్యత, కుమారుల బాధ్యత తండ్రి మీద పెట్టాడు. అది తండ్రి విషయంలో మాట్లాడుకున్నప్పుడు అవ్వమ్మని అడగల. పండు తిన్నప్పుడు ఎవరిని అడిగాడు? అవ్వమ్మ నువ్వు ఎందుకు తిన్నావు అన్నాడా ముందే? ఎవరిని అడిగాడు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అంటే యజమానిని అడిగాడు. ఇక్కడ తమ్ముడి విషయం అన్నని అడిగాడు. అంటే ప్రతి అన్న ప్రతి కుటుంబంలో తమ్ముడికి జవాబుదారీ. తమ్ముడు చెడిపోయాడంటే అన్న బాధ్యత, ఆ తర్వాత తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత. చెల్లి కానీ నీకంటే తక్కువ వయసు ఉన్న నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా పాడయ్యారంటే ఎవరిని అడుగుతాడు లెక్క? పెద్దవాళ్ళని అడుగుతాడు. ఇంట్లో జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతాం. వాళ్ళే తప్పిపోతే ఫ్యామిలీ పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని జవాబుదారీగా మనం దేవుడికి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. దేవుడికి అన్నీ తెలిసే అడుగుతాడు, తెలియకుండా ఏం కాదు. దేవుడికి తెలీదా కయ్యూను ఏం చేశాడో, ఎందుకు చంపాడు అన్నీ తెలుసు దేవుడు. అయినా నువ్వేం చెబుతావని అడుగుతాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే ఏం చెప్తాం? పోయిన వారం చెప్పాను, మీరు పక్క వాళ్ళు వస్తున్నారా రావట్లేదా కనుక్కొని వాళ్ళ విషయం ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? సహోదరు అంటే తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళే కదా. మరి ఒకళ్ళు రానప్పుడు ఎవరిని అడుగుతాడు బాధ్యత? వచ్చి సంఘంలో కరెక్ట్గా ఉన్న వాళ్ళని అడుగుతాడు దేవుడు. మంచివాడికే పని చేసేవాడికే పని చెప్తాడు తప్ప చేయనోడికి పని చెప్పరు ఎవరైనా కదా. అన్నీ నాకే చెప్తారనుకుంటాడు చేసేవాడు. అడు ఎటు చేయడు కాబట్టి అడు జోలికి పోరు తల్లిదండ్రులు కూడా. అలాగే వాక్యానుసారంగా బతుకుతున్న వాళ్ళని, క్రమంగా సంఘానికి వస్తున్న వాళ్ళని మిగతా వాళ్ళ బాధ్యతను అడగాలి అని చెప్తాడు దేవుడు. అందుకే నీ తమ్ముడైన హెబేలు ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాడు సమాధానం? నా తమ్మునికి నేను కావలివాడనా? అవును, కావలివాడే. ప్రతి పెద్ద వ్యక్తి తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అక్కలకి కాపలా కాయాలి. తల్లిదండ్రులు పిల్లలకు కాపలా కాయాలి, అన్న తమ్ముడికి చెల్లికి కాపలా కాయాలి, వాళ్ళని కాపాడాలి. ఎందుకంటే లోకంలో భయంకరమైన రాక్షసులు ఉన్నారు, భయంకరమైన కిరాతకులు ఉన్నాడు. ఎప్పుడు ఎలా మోసం చేస్తాడో ఎవరికి తెలియదు.
ఎలా ఉంటాయంటే ఆ మాటలు చాలా తీయగా ఉంటాయి వినటానికి. ఆ మాటలు విని మోసపోయి అమాయకులైన పిల్లలు అలా పడిపోతారు. అలాంటి వ్యక్తుల్ని కాయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సీనియర్ల మీద ఉంది. అంటే సంఘంలో అన్నలు ఎవరయ్యానంటే సీనియర్లు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరంటే జూనియర్లు. కొత్తగా చేరిన వాళ్ళు, ఇంకా మీకంటే తక్కువ జ్ఞానం తెలుసుకున్నవారు, మీ తర్వాత సంఘంలో చేర్చబడిన వాళ్ళు జూనియర్లు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అయితే సీనియర్లు అన్నల బాధ్యత. ప్రతి అన్న, ప్రతి అక్క తనకంటే తక్కువ వారు ముందు తర్వాత చేరిన వాళ్ళని ఏం చేయాలి? కాయాలి. నేను కావలి వాడినంటే కావలివాడు కాబట్టే నిన్ను అడిగాడు, లేకపోతే ఎవరినో ఎందుకు అడగడు? అందుకే కయ్యని అడిగాడు, నేను నా తమ్ముడికి కావలి వాడినంటే అవును కావలి వాడివే. అయితే ఏం చెప్పాడు సమాధానం? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోని పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది ఇక తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే ఒక హత్య చేశాడు కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చిన శాపం ఏంటి? నువ్వు శపించబడినవు, శాపం వచ్చింది. నువ్వు విత్తనం నాటుతావు, కానీ నువ్వు నాటితే నీ చేతితో నాటితే నీది పాపిష్టి చెయ్యి, హత్య కావించబడిన చెయ్యి, రక్తంతో తడిచిన చెయ్యి. కాబట్టి నీ చేతితో విత్తనం నాటితే భూమి తగినంత సారం నీకు ఇవ్వదు, తన సారం నీకు ఇవ్వదు. మంచోడు నాటితే ఇచ్చింది. ఇప్పుడు కయ్యూన్ లాంటి వాళ్ళు నాటినా ఇస్తుందా భూమి? ఇస్తుందా లేదా? ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఇది కృపాకాలం కాబట్టి దేవుడు మంచి చేసినా చెడు చేసినా చూస్తూ ఊరుకుంటాడు, ఏం చేయడు. అప్పుడు వెంటనే కయ్యూన్ని శపించాడు. ఇప్పుడు ఎందుకు శపించాడంటే యేసుక్రీస్తు ద్వారా 2000 సంవత్సరాల నుంచి దుర్మార్గుడైనా మంచోడైనా నమ్మినోడైనా నమ్మనోడైనా సమానంగా చూస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బతికేయి, ఫైనల్గా ఒకరోజు చస్తావు. చచ్చిపోయిన రోజు నా చేతిలో నీ లెక్కలన్నీ క్లియర్ చేసి కాటాలో పెడితే గుప్పున అలా పైకి తేలిపోతావు. అందుకే ఏం చెప్పాడు తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అని కూడా చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. 11, 12. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు. అంటే అన్యాయం చేసేవాడిని వద్దని ఆపుతావా? చెప్పు, వాక్యం వింటే వింటాడు, వాడు చేస్తున్నాడా చేయని. తాగుబోతైన వాడిని ఇంకానూ తాగనిమ్ము, వ్యభిచారం చేసేవాడు ఇంకా వ్యభిచారం చేయని, దొంగతనం చేసేవాడు ఇంకా దొంగతనం చేయి. వాక్యం చెప్పు, వింటే వింటాడు, వినకపోతే పోతాడు. అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడైన వాడిని ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం నా దగ్గర ఉంది. ప్రతి వాడికి ఇస్తాడా? ప్రతి వాడికి ఇస్తాడు. చెడ్డోడికి ఇస్తాడు, మంచోడికి ఇస్తాడు. ఏంటి ఆ జీతం? చెడ్డోడికి ఇచ్చేది నరకం అనే జీతం, మంచోడికి ఇచ్చేది నిత్య జీవం అనే జీతం. దేవుడు ఏం చేయట్లా, దేవుడు అసలు చూస్తున్నాడో లేదో అనే డౌట్ మనకు వస్తుంది. అదే కయ్యూను కాలం లాంటి కాలంలో అయితే పరిస్థితి ఏంటి? వెంటనే దేవుడు శపించేసేవాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పనిలు ముట్టుకున్నా మొత్తం నాశనమే. కొంతమంది చూడండి, వీడు చెయ్యి పెడితే చాలా మొత్తం భస్మం అయిపోయిద్ది అంటారు. కొంతమంది విత్తనం నాటితే చెట్లు కూడా బతకవు పంట వేస్తే. అంటే శపించబడిన వారు వాళ్ళు. ఆ కాలంలో అయితే ఇమ్మీడియట్గా శాపం అప్లై అయిపోయేది. ఇది కృపాకాలంలో ఉన్నాం కాబట్టి నువ్వేం చేసినా ఏమీ కావట్లేదు కాబట్టి, ఎన్ని దుర్మార్గ పనులు చేసినా దేవుడు నీకు ఏ శిక్ష విధించట్లేదు కాబట్టి దేవుడు లేడు, అసలు దేవుడు చూస్తున్నాడో లేదో, నాకేం కాదులే అని ఇంకా నిర్లక్ష్యంగా అలాగే వెళ్ళిపోతున్నావు. అలాగే వెళ్ళిపో. అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయమే చేయని, పరిశుద్ధుడుగా ఉన్నవాడిని ఇంకా
వాడి క్రియల చొప్పున వాడికి జీతం, వీడి క్రియల చొప్పున వీడికి జీతం. నేను ఇస్తాను కదా మీకెందుకు అని అంటున్నాడు. అర్థమైందా? అప్పటికిప్పుడుకున్న వ్యత్యాసం అది. కానీ కయ్యను ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావలి వాడనా అనగానే, ఇదిగో నువ్వు చంపావు, ఆ రక్తం భూమిలో నుంచి నాకు మొరపెడుతుంది. ఎవరికైనా అన్యాయం చేస్తే మనం, ఆ అన్యాయం చేయబడిన వారు చనిపోతే వారి రక్తం భూమిలో నుంచి దేవునికి మొరపెడుతుంది. రక్తం అంటే రక్తం కాదు, వారి ఆత్మ దేవునికి మొరపెడుతుంది. ఏమని మొరపెట్టిందో తెలుసా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఏమని మొరపెడుతుందో చూడండి. ఆ రక్తం ఏమని మొరపెడుతుందో చూడండి. 9వ వచనం నుండి చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆ బలిపీఠము కింద వధింపబడిన ఆత్మలంటే ఎంతమంది దేవుని కోసం బ్రతికి ఇదిగో అన్యాయంగా మంచివాడైనందుకు సహోదరుల చేత చంపబడ్డాడో అలాంటి వారి రక్తము ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం కింద, అంటే పరదేశులో ఉన్నాయి. బలిపీఠం అంటే భూమి క్రింద లోకం, పాతాళ లోకం. ఆ లోకములో ఎక్కడుందంటే పరదేశాన్ని నెమ్మది పొందే స్థలములో ఉన్నాయి. వాడు మాట్లాడుతున్నాడు దేవుడితో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి మీద నివసిస్తున్న వారిని తీర్పు తీర్చక ఉందువు. వారు మమ్మల్ని చంపారు, మా రక్తాన్ని చిందించారు, మేము మంచివాళ్ళం, నీ సువార్త ప్రకటించినందుకు అన్యాయంగా మమ్మల్ని చంపారయ్యా, మా కోసం వాళ్ళని ప్రతీకారం చేయని దేవుడికి అప్పచెబుతున్నారు. వాళ్ళు మమ్మల్ని హింసించారు, మమ్మల్ని అవమానపరిచారు, మమ్మల్ని చంపేశారు, మా రక్తాన్ని చిందించారు, మేమేం అనలేదు వాళ్ళని, నువ్వు చూసుకుంటావు కదా, మమ్మల్ని చంపినందుకు మా రక్త అపరాధం నిమిత్తం వాళ్ళకి శిక్ష విధించు, వాళ్ళని లేపేయి అంటున్నారు. హేబేలు రక్తం కూడా ఏమని మొరపెట్టింది చెప్పండి? నన్ను సహోదరుడు చంపాడు, కయ్యూని చంపాడు, నువ్వు చూసుకో కయ్యూని సంగతి అనగానే దేవుడు కోపం వచ్చింది. ఒక మంచి వ్యక్తిని చంపావు కదా కయ్యూను, అందుకే నువ్వు శపించబడినవాడు. అక్కడ హేబేలు ఆత్మ మొరపెడుతుంది నాకు నిన్ను శిక్షించమని. అందుకే నువ్వు శపించబడినవాడు, నువ్వు విత్తనం నాటితే భూమి ఇక మీద తన సారం నీకు ఇవ్వదు. ఇంకా ఏమన్నాడు? నువ్వు దేశదిమ్మరివై నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందు అనను. ఎవరు దేశం మీద ఎలా తిరుగుతాయంట? దేశదిమ్మరు దిగులు పడుచు తిరుగుతారు. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, సంతోషమే ఉండదు, ఊరూరా తిరుగుతారు, ఇంటికి నెలకోసారో 2 నెలలకోసారో అలా వచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు వ్యాపారం గురించిన ఆలోచనలే, దిగుళ్ళే. ఏ కంపెనీలో ఎవడు ఏం దోచుకెళ్తున్నాడు, నా ఆస్తి అంతా ఎవడో లాగేసుకుంటున్నాడు, నాకు శత్రువులుగా ఎవరు తయారవుతున్నారు, ఈ ఆలోచనలతో దివారాత్రాలు ఆలోచిస్తూ దిగులుగానే అలా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ? దేశం మీద అలా తిరుగుతూ ఉంటారు దేశదిమ్మలు వీళ్ళు. కాకపోతే వాడేమో అడుక్కుంటా తిరిగాడు, వీళ్ళేమో దర్జాగా తిరుగుతారు కారుల్లో, బస్సుల్లో, విమానాల్లో. నువ్వు భూమి మీద ఎప్పుడు దిగులే, వాళ్ళ మనసులో ఎప్పుడు దిగులే, సంతోషం ఉండదు. సంతోషాన్ని కొనుక్కుంటారు మందు రూపంలోను, ఏమంటే స్త్రీల రూపంలోను, ఆహారం రూపంలోను, తిండితో సంతోషపడతారు. ఏమన్నా స్త్రీలను, పరాయి స్త్రీలను మోహించి వాళ్ళతో సంతోషపడతారు. ఇంకా తాగి మందులో ఆనందిస్తూ ఉంటారు, సుఖాన్ని కొనుక్కుంటారు. ఎందుకంటే ఎప్పుడు దిగులే. కయ్యూను లాంటి వ్యక్తులు అనమాట. దేవుడి పక్షంగా, దేవుడి పిల్లలకి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధిస్తాడు. కాకపోతే కొంచెం ఆలస్యం చేస్తాడు అంతే. అర్థమైందా? దేశదిమ్మరవై తిరుగుతావు, దిగులు పడుచు తిరుగుతావని శపించాడు. అదే ప్లేస్లో ఇప్పుడు దేవుడికి మనం వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఇదే శాపం దేవుడు మనకి ఇచ్చాడనుకోండి, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడిని? మీరు ఏం చేసేవాళ్ళు చెప్పండి? కయ్యూనులాగా మీకు కూడా శాపం ఇచ్చాడు అనుకోండి దేవుడు, మీరైతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఏం చేసేవాళ్ళు? మేమెందుకు చేస్తాం, ఏం చేయమంటారా చెప్పండి? ఏమైనా చేస్తే ఇక్కడే చేయట్లేదు, అక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేసేవాళ్ళు మీరుంటే ఆ ప్లేస్లో? ఈ ఒకసారి క్షమించమన్నాడు, మళ్ళీ చేస్తామా? ఈ ఒకసారి క్షమిస్తే ఎన్నిసార్లు క్షమించిన మళ్ళీ రెడ్ వచ్చే చెప్పండి మొదలెట్టు అన్నట్టు ఉంటుంది. క్షమించమని అడగాలి. అడిగాడు కయ్యను,
అడగల. కనీసం అడిగితే దేవుడు క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుడికి మనం అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం కాబట్టి ఆ మాట వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చిందని దేవుడు ఎదురు చూస్తాడు. మనమేమో ఏం మాట్లాడవు, సైలెంట్గా ఉంటాం. మళ్ళీ ఏదో విధేయులైనట్టు ఆ టైంలో. తర్వాత పక్కకెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటాం. ఆ ప్లేస్లో ఖచ్చితంగా నేనుంటే ఏం చేస్తానంటే, కయ్యూనిలాగా మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటామా? లేకపోతే ఈ తప్పైందయ్యా క్షమించు, ఏదో ఆవేశంలో ఆడున్నాడు, వాడు అర్పణ నువ్వు తీసుకున్నావు, నాకు తీసుకోలేదని ఏదో ఆలోచనతో ఆ అపవాదిగాడు ఆలోచన ఇచ్చాడు, వాడు ఆలోచనకి నేను చెవి యొగ్గేసి అలాంటి పని చేశాను, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను, క్షమించయ్యానంటే దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. అంటే కయ్యూను చేసిన తప్పు మనం చేయకూడదు. పొరపాట్లు అనేవి అందరం చేస్తాం, తప్పు అనేది అందరూ చేస్తారు. చేసింది తప్పని తెలిసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు గద్దించినప్పుడు ఏం చేయాలి? దేవుడే వచ్చి గద్దించాడు కయ్యూన్ని. ఇప్పుడు మనల్ని దేవుడు డైరెక్ట్గా వచ్చి గద్దించడు. ఎలా గద్దిస్తాడు? వాక్య రూపంలో నువ్వు చేసింది తప్పు, ఇది విరుద్ధం, వాక్య విరుద్ధం అని గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఏం చేయాలి? కయ్యూన్లాగా సైలెంట్గా ఉండాలా? తప్పైందని క్షమించమని అడగాల? చెప్పండి. ఇలా క్షమించమని అడగటానికి ఈగో అడ్డొచ్చింది, నా మూసి ఫీల్ అవుతారు. తప్పైనప్పుడు క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ నువ్వు నిత్య జీవానికి వారసులు అవుతారు కదా. అలాంటి అవకాశాన్ని ఈగో అడ్డు పెట్టుకొని క్షమించండి అనే పదం పలకడానికి ఒకడు ముందు లోబడే ఆలోచన లేక మనం ఈగో హర్ట్ అయిపోయి ఫీల్ అయిపోతూ ఉంటాం. కయ్యూను అదే అయ్యాడు. ఏమాత్రం దేవుడి దగ్గర క్షమాపణ అడగలేదు. అయితే దేవుడు ఒక శాపం ఇచ్చాడు, మరొక శాపం. అందుకు కయ్యూను శపించినప్పుడు ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిని ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఏమన్నాడండి? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నువ్వు నన్ను శపించావు, నీ సన్నిధిలోకి రాకుండా నన్ను నీవు వెలివేయబడ్డాను. వెలివేయబడ్డవాడు క్షమాపణ అడిగితే మళ్ళీ దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకుంటాడు. అయితే నువ్వు దేశదిమ్మరిగా తిరుగుతావు, దిగులు పడుచు అంటే నన్ను ఎవడైనా చూస్తే వాడు నన్ను చంపుతాడు. కాబట్టి చంపకుండా ఇంత గొప్ప దోష శిక్ష నేను భరించలేను, శిక్ష తగ్గించు అన్నాడు. అంతే. మనం ఉంటే ఏం చేస్తాం? శిక్షే లేకుండా క్షమించయ్యా అని అంటాం. అంతేనా? అంతే అంటారా? కయ్యూనులాగా ఏం పర్లేదు శిక్ష వేసుకో, కాకపోతే చావకుండా కాపాడంటావు. అంటే బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన మరణం రాకుండా కాపాడమని దేవుణ్ణి అడిగాడే తప్ప నీ సన్నిధిలోంచి వెళ్ళిపోమన్నావు, ఆ సన్నిధి నాకు దూరం చేయొద్దయ్యా అలా. ఏమంటే నిజంగా చిన్న చిన్న విషయాలకి దేవుని సన్నిధిని వదులుకొని వెళ్ళిపోతున్నారు. చాలా బాధేస్తుంది వాళ్ళకి. మళ్ళీ వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, భక్తుల్లాగా కనపడతారు. తీరా చిన్న విషయం జరగగానే ఇంత మంచి వాక్యము, ఇంత మంచి సంఘాన్ని వదులుకొని ఎలా వెళ్ళిపోతారంటే ఇదిగో కయ్యూను లాంటి దెయ్యం వాళ్ళకి ఆవహించిందని అర్థం. ఒక మాటలో చెప్తే కయ్యూను దెయ్యం పట్టిందని చెప్పాలి వాళ్ళకి. ఏ దెయ్యం? కయ్యూను దెయ్యం పడితే వాక్యం కూడా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి లెక్కలేదు, వినిపించుకోరు. అలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా అనవసరం. కయ్యూను దెయ్యం పట్టింది. కయ్యూను ఏమన్నాడు? నా సన్నిధిలోంచి వెళ్ళిపో, నువ్వు గెట్అవుట్, దేశదిమ్మరవై తిరుగుతావంటే నేను చేసిన దోషానికి శిక్ష, నువ్వు వేసిన శిక్ష చాలా గొప్పది, శిక్ష తగ్గించు అన్నాడే తప్ప లేకుండా తీసేయ, నీ సన్నిధిలోంచి నన్ను దూరం చేయొద్దు, నీ సన్నిధి విడిచి నేను ఎక్కడికి వెళ్ళాను. కాళ్ళు పట్టుకుంటే దేవుడు కాళ్ళు ఏం చేసేవాడు? దేవుడు క్షమించేవాడు. మనం పట్టుకుంటామా? పో, గట్టెత్తే గట్టేసేవాడు. బతకలేమో ఏంది? విస్తారమైన భూమి ఉంది, విస్తారమైన పంట ఉంది, హ్యాపీగా బతికేస్తాననే ఒక ధైర్యంతో దేవుడితోనే కటీపు చేసుకుని దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా ఏదో ఒక విషయాలు జరుగుతాయా జరగవా? చెప్పాలి. ఏ సంఘంలో ఉన్నా అవకతవకలని జరుగుతాయా జరగవా? మరి ఏ సంఘంలో శాశ్వతంగా నిలబడతావు? ఇక్కడే నిలబడినప్పుడు నువ్వు సంఘం మానేస్తే ఏ సంఘానికి వెళ్ళినా ఎవరొకళ్ళు ఏదో ఒకళ్ళు అనకుండా ఉండరు, అక్కడ కూడా మానేస్తావు. పిల్లలు కానీ ఎన్నిసార్లకు మారిసిద్దంట? వీళ్ళు 14 సార్లు మారుతారు సంఘాలు.
ఎందుకు మారుతారంటే వీళ్ళు స్థిరంగా లేరు. క్షమాగుణం కలిగి ఉంటే నువ్వు ఒక సంఘంలోనే సర్దుకుపోతూ ఉండొచ్చు, కానీ మనం సర్దుకోం. ఎదుటోడే సర్దుకోవాలి మన కోసం, మనం మాత్రం సర్దుకోం. కయ్యూను లాంటి స్వభావం ఉన్నవాళ్ళు. శిక్ష తగ్గించమంటున్నాడు, నీ సన్నిధి మాత్రం నాకు దూరం కాకుండా చూడయి అంటలేదు, క్షమాపణ అడగట్లేదు దేవుడిని. శిక్ష తగ్గించు, చంపుతారయ్యా బయటికి వెళ్తే అని అంటే చంపకుండా వరం కోరుకుంటున్నాడు తప్ప నీ సన్నిధికి దూరం కాకుండా నేను నీ సన్నిధిలోనే ఉండేటట్టు నాకు వరం ఇయ్యా అని అంటలేదంటే దేవుని సన్నిధి కంటే బయటోడు చంపుతాడనే భయం ఎక్కువ ఉంది. ఈరోజు సంఘంలోంచి వెళ్ళిపోయినా పర్లేదు, భూమి మీద ఎలాగలా నేను బతకాలి, పని చేసుకొని బతకాలి అనుకుంటున్నారు తప్ప తిండి వల్ల మనిషి బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల మనిషి బ్రతుకుతాడనే ఆ ఆలోచన రావట్లా, ఆ మాట వాళ్ళకు గుర్తు రావట్లా. నువ్వు ఎంత సంపాదించినా, ఎక్కడికి వెళ్ళి రెక్కల బొక్కలు చేసుకొని సంపాదించినా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం ఉంటే బతుకుతావు, లేకపోతే దేవుడు తీసేస్తే ఆయుష్ కాలం ఇంకా ఉండదు. డబ్బు ఉంటుంది, సంపాదన ఉంటుంది, కండబలం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుడు చచ్చిపో అంటే ఇమ్మీడియట్గా చచ్చిపోతాడు. మోషే గారు 120 సంవత్సరాలు బతికాడు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని కనాన్ దేశం నడిపించారు. ఆ యోర్దాన్ నది దాటితే కనాన్ దేశంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ యోర్దాన్ నది యువతలే మోషే నీ పని అయిపోయింది, నీ డ్యూటీ పూర్తి అయిపోయింది. నువ్వు ఆ మోయాబు పర్వతాన్ని మీదకి ఎక్కి నలుదిక్కులా చూడు, కనాన్ దేశం ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడమర వైపు చూడు. ఆ దేశం ఎలా ఉందో దూరం నుంచి కొండ మీద నుంచి చూడు. నువ్వు ఆ దేశంలోనే చచ్చిపోవాలి, కనాన్ దేశంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఒకటే శాపం, నువ్వు చచ్చిపో అన్నాడు దేవుడు. వెంటనే మోషే గారు వెళ్ళాడు, పర్వతం ఎక్కాడు, 4 దిక్కుల కనాన్ దేశం చూశాడు. దేశంలో అడుగు పెట్టింది లేదు, ఆ పంట తిన్నది లేదు. దేవుడి మాట ప్రకారం అక్కడే చచ్చిపోయాడంట. సార్ చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 4-5 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీ సంతానము నాకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో, ఇది చచ్చిపో అంటే చచ్చిపోతాడా? అనారోగ్యం వచ్చి చచ్చిపోవాలా, ఆయనకి ఇంకేదో మాయరోగం వచ్చి మంచాన పడి చచ్చిపోవాలా, చూసేవాళ్ళు దిక్కు లేక చచ్చిపోవాలా. దేవుడు చెప్పాడు కాబట్టి చచ్చిపోయాడు. నాకేం ప్రాబ్లం ప్రభా, ఇప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది, ఇంకా కొన్ని రోజులు నేను వీళ్ళని నడిపించగలను, ఆ శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని దేవుడితో అనలా మోషే గారు. మనం ఉంటే ఆ ప్లేస్లో ఏంటి ప్రభా ఇంత అన్యాయం? ఎందుకంటే మోషే గారు ఆ టైంకి ఎలా ఉన్నారంట, ఒక మాట చూడండి 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యం లేదు, మస్కరాల మనలాగా, ఒంటిలో సత్తువ, 20-30కే షుగర్ వచ్చి ఓపిక అయిపోయిందనే నీరసం ఆయనకి లేదు. 120 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నా అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. 20-30 ఏళ్ల కుర్రోళ్ళు ఎలా ఉంటారో, 20 years 25 years వాళ్ళు 120లో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. చూపు కూడా ఏమీ తగ్గలేదు. మరి మోయాబు పర్వతం ఎక్కి 4 పక్కల కనాను దేశం అంతా చూడగలిగాడంటే ఎంత దూరదృష్టి ఉందో చూడండి. ఆయన దృష్టి బాగుంది, సత్తువ బాగుంది, ఏమి అవయవాలు ఏమాత్రం సడలేదు. అలాంటి దేవుడు చచ్చిపోమంటే అంటే దేవుని కోసం చావాలి అనుకున్నవాడే నిజమైన భక్తుడు, ఓపిక ఉన్నా లేకపోయినా కదా. మోషే గారు దేవుడు చెప్పాడు కాబట్టి యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మోషే మృతి పొందెను. మరి మనమేంటి, నేను చాలా కాలం బతకాలి, భక్తి ఉన్నా లేకపోయినా. కయ్యను దేహ సంబంధమైన మరణం కోసం దేవుడి దగ్గర వరం అడిగాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఎవడైనా కయ్యూనుగా నన్ను చూస్తే వీడు హంతకుడు, వీడు తమ్ముని చంపాడు అని చెప్పి వెంటనే నన్ను చంపేస్తాడు అనగానే దేవుడు ఆ విషయాన్ని కూడా కనికరించి ఒక వరం ఇచ్చాడు. చదవండి అక్కడ 4వ అధ్యాయము ఆదికాండం. అందుకు యెహోవా 15వ వచనం, అతనితో
కాబట్టి ఎవడైనా కయ్యూనుని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. దేవుడు అన్నాడు ఏమని? కయ్యూన్ని ఎవడైనా చంపితే అతనికి 7 ప్రతిదండన. ఆ మాట మరి ఎక్కడ రాశాడో ఏం గుర్తేశాడో కానీ అది దేవుడు పలికాడు. ఏమని? కయ్యూన్ని ఎవడైనా చంపితే వాడు 7 శిక్షకి పాత్రుడవుతాడు అనే మాట దేవుడు పలికి ఏం చేశాడు కయ్యూనికి? మరియు ఎవడైనాను కయ్యూన్ని కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు. గుర్తు వేశాడు. ఏం గుర్తు వేశాడో ఎక్కడ వేశాడో మనకైతే తెలియదు. దేవుడు రాయించాల. కొంతమంది ఇక్కడ రాత రాశాడు అంటారు, నుదిటి రాత తప్పది. లేదా మూర్ఛ బెళ్ళేసినట్టు ఒక బెళ్ళేసాడు అంటారు. ఏం చేశాడో తెలియదు కానీ ఒక గుర్తు. ఆ గుర్తు చూడగానే అందరికీ ఏమర్థమైపోయింది? ఇతన్ని చంపితే 7 శిక్ష నాకు వచ్చిద్దన్న విషయం అర్థమైంది మొత్తానికి వాళ్ళకి. అలాంటి గుర్తు ఒకటి వేసి ఓహో ఎవడైనా కయ్యూను చూసి చంపాలనిపించింది చూడగానే. ఎందుకంటే సహోదరుని చంపాడు కాబట్టి చంపాలనిపించింది. కానీ చంపాలనిపించినప్పుడు ఆ మాట చదివి కయ్యూనికి వేసిన గుర్తును చదివి ఓహో ఇతను చంపితే దేవుడు నాకు 7 శిక్ష వేస్తాడు కాబట్టి నేను కయ్యూను చంపకూడదు అంటే ఒక దుర్మార్గుణ్ణి కూడా చంపకుండా దేవుడు కాపాడుతున్నాడు. దుర్మార్గుడు కూడా ఒక మనిషి నరహత్య చేయకుండా కాపాడాడు అక్కడ కదా. వాడు హంతకుడే కానీ మీరు చంపటానికి హక్కు లేదు. చంపితే నేనే చంపాలి, నేను చంపమంటే చంపాలి, నేను వద్దంటే మానేయాలి. ఎవడో కయ్యూన్ని చంపకుండా ఆయనకు ఒక గుర్తు వేశాడు. అప్పుడన్నా కయ్యూన్లో ఏం కలగాలి? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, దయచేసి శిక్ష తగ్గించాయనంటే పోనీ ఒక గుర్తిస్తాను రా పాపం నీకు, ఇంకెవడు నేను చంపడలే పో అనగానే ఇంత మంచివాడువా దేవుడా నువ్వు, నీకు నేను ఎదిరిస్తున్నానా, నిన్ను నేను ఎదిరిస్తున్నానా, నీ సన్నిధికి దూరం అవుతున్నానా, వద్దయ్యా నేను ఎక్కడికి వెళ్ళను, నీ పాదాల దగ్గరే పడి ఉంటాను అనగలమా? మనం ఉంటే అంటామా? కయ్యూను అనలేదు. ఏమయ్యాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కయ్యూను నిలబడలా. పోనీ ఇంత వరం ఇచ్చాడుగా ఎవరూ చంపకుండా, అప్పుడైనా ఏమన్నా కృతజ్ఞత కలిగి ఉన్నాడా? అప్పుడు కూడా ఏమాత్రం కృతజ్ఞత. అంటే ఎంత భ్రష్టుడో ఆలోచించండి కయ్యూను. దేవుడు అవకాశాలు ఇస్తున్నా సద్వినియోగం చేసుకోకుండా మనం పాడైపోతున్నామేమో కయ్యూనులాగా. అప్పుడే దేవుడు చంపేయచ్చుగా. హేబేలు చంపాడని తెలియగానే కయ్యూను కూడా లేపేయచ్చుగా. లేపేలా ఉంచాడు, శిక్ష వేశాడు. శిక్ష వేస్తే అవతల వ్యక్తి బతిమాలుకుంటాడా, క్షమాపణ అడుగుతాడా లేదని టెస్ట్ చేస్తాడు. అయినా క్షమించబడకుండా, క్షమాపణ దేవుడిని అడగకుండా అలాగే కంటిన్యూ అయిపోతే శిక్ష పెంచుతాడు. అయినా పశ్చాత్తాపడకపోతే ఏదో ఒక రోజు అన్యాయంగా చంపేస్తాడు. చావు తర్వాత మళ్ళీ పోనీ ఇక్కడ ఏమన్నా ఉంచుతాడంటే శాశ్వతంగా ఉండే నిత్య నరకాగ్నికి పంపేస్తాడు. ఆ మాట అనేసరికి ఏమనాలి? వెంటనే కయ్యూను నిజంగా నా చావు రాకుండా ఒక గుర్తేసావయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అనాలి. అనలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. చదవండి 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలోంచి బయలు వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోది దేశంలో కాపురముండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టాను. కయ్యూనికి కొడుకు పుట్టాడు, ఆయన పేరు హనోకు. ఇంకో హనోకు ఉంటాడు, ఆయన 5వ అధ్యాయంలో ఉంటాడు. ఆ హనోకు వేరు, ఈ హనోకు వేరు, గుర్తుపెట్టుకోండి. కయ్యూను కొడుకు పేరు కూడా ఒక కొడుకు పేరు హనోకు. ఆయన పేరు మీద ఒక పట్టణం కట్టించాడు, ఊరు కట్టించాడు. హనోకుకు ఈరాదు పుట్టాను. ఈరాదు మహలియేలును కనెను. మహలియేలు మతూషాయలను కనెను. మతూషాయలు లెమెకును కనెను. అంటే వంశావళిలా కయ్యూను వంశావళి పెరిగిపోతూ ఉంది. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదిగో ఈ మెతూషాయలు లెమెకును కన్నాడు. మెతూషాయలు లెమెకు ఇంకా వేరే లెమెకు ఉన్నాడు. ఈ కయ్యూను వంశంలోని లెమెకు, మరొక వంశంలో కూడా లెమెకు ఉంటాడు, మరొక వంశంలో కూడా హనోకు ఉంటాడు. పేరును బట్టి పేరు తాతలతో ముత్తాతలతో పెట్టుకునే అలవాటు వాళ్ళకు ఉంది. అప్పుడే ఈ లెమెకు పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే ఈ లెమెకు ఎన్నో తరవాడు కయ్యూను నుంచి లెమెకు ఎన్నోవాడు. కయ్యూనికి ఎవరు పుట్టారు? హనోకు. హనోక్కి చెప్పండి, హనోక్కి ఈరాదుకి మహలియేలుకి మెతూషాయేలుకి లెమెకు ఎన్నోవాడు? 4, 5వ కదా. కయ్యూను తర్వాత లెమెకు 5వ. అంటే 5 తరాలు జనరేషను
వచ్చేసింది. ఈలోపు వాళ్ళు పిల్లలు పుట్టడం అభివృద్ధి చెంది కయ్యూను వంశావళి చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు లెమెకుకి కయ్యూను ఏమవుతాడు? తాత, ముత్తాత, ఇంకా ముత్తాతకు 5వ తరంలో తాత, అంతే కదా. అంటే కయ్యూను స్టోరీ మొత్తం లెమెకుకు తెలిసిపోయింది. కయ్యూను హేబేలును చంపాడని, హేబేలును చంపిన దానికి దేవుడు శిక్ష వేశాడని, శపించాడని, ఆ శిక్షలో భాగంగా నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావన్న విషయం తెలుసు. ఏమంటే నువ్వు విత్తనం నాటితే భూమి తన సారాన్ని ఇక నీకు ఇవ్వదు అన్న విషయం తెలుసు. ఇవన్నీ తెలిసినా అవి పట్టించుకోకుండా ఒక్క విషయాన్ని పట్టించుకున్నాడు లెమెకు. ఆ లెమెకు ఏం చేశాడో చూడండి. 19వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనం. లెమెకు 2 స్త్రీలను ప్రపంచ చరిత్రలో 2 భార్యలను చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఈ లెమెకే. అంతకుముందు లేదు, అక్కడే ప్రారంభమైంది. లెమెక్ అనే వ్యక్తి 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆమె పేరు ఆదా, ఒక ఆమె పేరు సిల్లా. ఆదాకి పిల్లలు పుట్టారు, సిల్లాకి పిల్లలు పుట్టారు. ఆదా పిల్లలు ఏం చేశారో, సిల్లా పిల్లలు ఏం చేశారో, ఏ విద్యలు నేర్చుకున్నారో అవంతా రాయబడింది. 22వ వచనం, 23వ వచనం నుండి చదువుదాం. లెమెకు అంటే పిల్లలు పుట్టారు, 2 భార్యలు కాబట్టి భార్యను పిలిచి ఒకానొక రోజు భార్యలతో ఇలా అంటున్నాడు లెమెకు. ఏమని? ఓ ఆదా ఒక భార్య పేరు, ఓ సిల్లా 2వ భార్య పేరు, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని, భార్యలతో చెప్పుకుంటున్నాడు భర్త. ఒకరోజు భార్యలు 2ని పిలుచుకొని, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. నన్ను గాయపరిచినందుకు నేను ఒక మనిషిని చంపాను. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాన్ని చంపితిని. 7 కయ్యూని చంపిన వానికి 7 ప్రతిదండన వచ్చునని దేవుడు వరం ఇచ్చాడు కదా కయ్యూనికి, ఎవడో చంపకుండా ఉండటానికి. ఆ విషయం ఇతనికి తెలుసు. 5వ తరమైన లెమెకుకు తెలుసు. నా సహోదరుని, నా తాతను చంపినందుకు, కయ్యూని చంపినందుకు 7 ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎల్లా లెమెకు కోసము 77 వచ్చునా నేను. అంటే కయ్యూను చంపితే 700 ప్రతిదండన వచ్చిందని దేవుడే కయ్యూనితో చెప్పాడు. అది మనం చదివాం. లెమెకుని చంపితే 77 ప్రతిదండన వచ్చిద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? కయ్యూను ఏమైనా చెప్పాడా? లేదు. మరి లెమెకే సృష్టించుకున్నాడు. ఏమని? అరే, మా ముత్తాత ఉన్నాడు 5 తరాల వెనక, ఆయన ఒక ఆయన్ని చంపాడు. అందుకని దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? కయ్యూను జోలికి ఎవడైనా వెళ్ళాడా? కయ్యూను కంటే 7 ప్రతిదండన మీకు వచ్చింది అని బెదిరించాడు దేవుడు, శిక్ష వేశాడు. అంటే కయ్యూను ఎవడో చంపకూడదు. చంపితే 7 ప్రతిదండన వచ్చింది కాబట్టి భయపడి ఆగుతారు. ఇప్పుడు కయ్యూను వంశంలోంచి నేను ఎన్నో తరం? 5వ తరం. నన్ను చంపితే 77 శిక్ష మీకు వచ్చింది కాబట్టి మీరు నా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇస్తున్నాడు. అరే, 199 మందిని చంపాను, నా జోలికి వస్తే నువ్వు 100డు అవుతావు అనగానే ఏమైపోతాం? బెదిరిపోతాం. అంటే రౌడీజాన్ని ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడో చూడండి. మా తాత హంతకుడు, మా ముత్తాత హంతకుడు, మేమంతా హంతకుల వంశం, ఆయనకే 7 శిక్ష వచ్చింది ఆయన చంపితే అన్నాడు దేవుడు. నాకు ఈ 77 శిక్ష, నన్ను ఎవడైనా చంపితే అంటే నా జోలికి ఎవడో రావద్దు. నన్ను గాయపరిచినందుకు ఒక పొడుసు అని చంపాను. నన్ను ఏమన్నాడు అక్కడ? నన్ను కొట్టినందుకే, దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాన్ని చంపితిని. నన్ను గాయపరిచినందుకు ఒక మనుషుని చంపితిని. 2 చంపాను నేను. నన్ను ఎవడైనా చంపాలని చూస్తే కయ్యూను కోసం 7 వస్తే నన్ను చంపిన వాళ్ళ కోసం 70 ఎవడిస్తాడు? ప్రతిదండన ఇచ్చేది దేవుడు కదా. అంటే కయ్యూనికి వర్తించిన శాపం నాకు కూడా అది శాపం అనుకోవట్లే. అయినా ఏమనుకుంటున్నాడు? మేము భూమి మీద బ్రతకటానికి వరం అనుకుంటున్నాడు. మీకు అర్థమైందా? సిగ్గుపడాలి కదా. మా తాత ఎట్లా చేశాడు, మా నాన్న ఎట్లా చేశాడు, మా వాళ్ళందరూ ఎట్లా చేశాడు, నేనన్నా బాగుపడదామనే ఆలోచన లేకుండా రౌడీజంలో గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా. అంతే కదా. ఆడు పుల్లు తాగితే నేను 2 పుల్లలు తాగుతానంటాడు. ఇది గొప్ప. చెడిపోవటంలో గొప్ప,
నా అంత పనికి మాలినోడు ఎవడు లేడు, నేనే నంబర్ 1 అంటాడు. ఏది చెడిపోయిన వాళ్ళలో కూడా నంబర్ 1 ప్లేసా? కయ్యూను ఈ లెమెకు అలాగే తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఆ మాట దేవుడు చెప్పాడా? పోని దేవుడు చెప్పాల, కయ్యూను గురించే చెప్పాడు. కయ్యూను కూడా ఎందుకు చెప్పాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు కాబట్టి, ఏదో దయదలిసి అడిగాడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి దేవుడు పోనీ నిన్ను చంపకుండా ఒక వరం ఇస్తాను, ఒక గుర్తిస్తాను అని కయ్యూను గుర్తించాడు. లెమెక్ ఏమన్నా వేశాడా? వేయలేదు కదా. కానీ ఆ తాత ముత్తాతల శాపాన్ని ఈయనేం చేసుకుంటున్నాడు? వరంగా మార్చుకొని నన్ను ఎవడో చంపకుండా ఉండాలి, నేనైతే అందరినీ చంపుతా, నన్ను చంపితే మాత్రం మీకు 77 అంతల ప్రతిదండన వచ్చిద్దని ఇండైరెక్ట్గా బెదిరెత్తున్నాడు. చూసారా? అర్థమైందా? దుర్మార్గులు ఇలాగే వాళ్ళ దుర్మార్గతను ఎక్స్పోజ్ చేసుకుంటూ మనుషుల్ని బెదిరించే కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిజంగా అలాంటి దరిద్ర బతుకు మందనుకోండి, మనం ఏం చేయాలి? వెంటనే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. తర్వాత మన పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తే వెంటనే క్షమాపణ అడుగుతాం. ఏముందిలే, చచ్చిపోతే ఇవాళ చస్తే రేపటికి 2 అనుకున్నాం అనుకోండి, ఇంకా క్షమాపణ అడగాలని కూడా అనిపించదు కదా. లెమెకులాగా ఉండొచ్చా? కయ్యూనులాగా ఉండొచ్చా? ఉండకూడదు. ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. దేవుడి దగ్గర సమాధానపడి దేవుని సన్నిధికి దూరం కాకుండా, దేవుని సన్నిధిలోనే కష్టం కానీ దుఃఖం కానీ బాధ కానీ ఏదైనా దేవుని సన్నిధిని విడిచిపెడితే అంతకంటే శాపగ్రస్తం ఇంకొకటి ఉండదు. నువ్వు దేవుని సన్నిధినికి దూరం అయిపోయి బిల్డింగులు కట్టు, మేడలు కట్టు, దర్జాగా సుఖం అనిపించు, కానీ ఈ జీవిత కాలంలోనే నువ్వు సుఖం అనిపిస్తావు. ఉదయం కూడా చూపించాను వచ్చిన కీర్తన గ్రంథం 17వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటూ చూడండి ఒకసారి, ముగిస్తాను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవిత కాలములో తమ పాలు పొందిన భక్తిహీనుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ, అంటే దేవుడికి దూరం అయిపోయి ఈ జీవిత కాలంలో వాళ్ళకి దేవుడిచ్చిన ఆ సుఖాలు అనుభవిస్తే వాళ్ళు దరిద్రులు, భక్తిహీనులు అంటున్నాడు. వాళ్ళు ఈ భక్తిహీనుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నన్ను నీ హస్తబలము చేత నన్ను విడిపించు అంటున్నాడు. అంటే లోకులు, దేవుణ్ణి నమ్మని వారు ఏం చేస్తారంటే ఈ జీవిత కాలంలోనే వాళ్ళు స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తారు. ఇప్పుడు కయ్యూను తర్వాత లెమెకు 2 భార్యలు చేసుకొని సుఖపడ్డాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఎవడైనా ఆయన గాయపరిస్తే చంపేస్తున్నాడంట కదా. 2 చంపాను, నన్ను చంపితే 77 అంతల ప్రతిదండని గొప్పగా చెప్పుకుంటున్నాడు తప్ప దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే పరిస్థితి లేదు. అంటే కయ్యూను వంశం చివరికి ఏమైపోయిందో చూసారా? జలప్రళయంలో సర్వనాశనం అయిపోయింది. ఒక్కడ మిగల్లా కయ్యూను, హనోకు, ఆయన పుట్టిన 5 సంతానం, వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు, ఇంకా వంశావళి అంతా రాయలేదు. మొత్తం కలిసి ఏమయ్యారు? 2 భార్యలు, 3 భర్త అయినా, ముద్దుల భర్త అయిన లెమెకు ఏమయ్యాడు? లేకుండా పోయాడు. జలప్రళయంలో వీళ్ళంతా తుడిచిపెట్టుకొని పోయారు. ఒక్కడు కూడా బతకలేదు. దేవుడు అలా తుడిచేస్తాడు ఏదో ఒక రోజు. ఇక్కడ హ్యాపీగానే బతుకుతావు, నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ చలామణి చేస్తావు, కానీ ఒకానొక రోజు దేవుడు ఊడ్చేస్తాడు చీపురు పెట్టి. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఓడవటం నిత్య నరకంలోకి పడిపోతాడు. అర్థమైందా? దేవుని చిత్తమైతే మిగతా భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, సర్వకృపానిధియగు మా గొప్ప దేవ, దివ్య మహాగణ తేజోమయ, మీ మహోన్నతమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి మీ స్తోత్రములు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడారు. అంత మాత్రమే కాక మీ వాక్యముతో మా జీవితాలను కడిగి పరిశుద్ధపరిచి, వాక్యముతో ఉదక స్నానం చేత మమ్మల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా తీర్చి, తండ్రి క్రీస్తు యొక్క భార్యగా, వధువు కన్యకగా మమ్మల్ని తీర్చిదిద్ది నిష్కళంకురాలుగా మీ ఎదుట నిలవబెట్టుకోవటానికి మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. అందును బట్టి స్తోత్రాలు. ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు మాకు అందిస్తూ, ఆ వాక్యాలతో మా జీవితాలను సరిచేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికంటే ఒకరు తగ్గించుకుంటూ, ఒకరి మీద ఒకరు ద్వేషభావం వచ్చే విధంగా మాట్లాడకుండా, తండ్రి కయ్యూను లాంటి స్వభావాన్ని మేము విడిచిపెట్టి మీ ఎళ్ళ భయభక్తులు కలిగి మీ సన్నిధిలో
మమ్మల్ని మేము తగ్గించుకొని బతికే ధన్యతను మాకు అనుగ్రహించండి. విన్న మాటలు దుష్టులు అప్పగించకుండా మేము మాలో ఉన్న పరిశుద్ధాత్మకు అప్పగించుకొని మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఇవరైనా జంగా మహేంద్ర తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతగా 3 సంఘాల్లో మరి అల్పాహారం పంచడానికి, పలహారం పంచడానికి ఆ బట్టికిచ్చిన ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు. గాయపరిచేది మీరే, స్వస్థపరిచేది మీరే కనుక తండ్రి మాకు మంచి బుద్ధి రావటానికి మీరు చేసే క్రియలు అద్భుతం, అమోఘం నాయన. మరి కృతజ్ఞతగా తెచ్చిన పలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అవి పంచుచుండగా తినుచున్న మీ పిల్లలకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేసి ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ యొక్క సేవలో ఉపయోగించడానికి సహాయాన్ని దయచేయమని, ఖర్చుపడి కష్టపడి తెచ్చిన బిడ్డలకు తగిన ఫలాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. మరి ముఖ్యంగా సందీప్కున్న జ్వరాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, స్వస్థతనిచ్చి మీ పరిచర్యలో ముందుకు సాగటానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు ప్రసాదించమని, ఇంకా మాకు తెలిసి తెలియక ఎంతమంది పిల్లలైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవసరాలు ఖచ్చితంగా తీర్చి మీ చిత్తానుసారంగా వారిని మీ యొక్క సేవలో ఉపయోగించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, తిరిగి తెనాలి ఆరాధనకు మేము బయలుదేరి వెళుచుండగా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం జరగబోయే మరి స్త్రీల కోడికను దిగ్విజయంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.